దేవుని నామానికి వందనాలండి. దేవుడు మనకిచ్చిన మరొక శ్రేష్టమైన సందర్భాన్ని బట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను. మనం లాస్ట్ క్లాస్‌లో మాట్లాడుకున్నట్లుగా దేవుడు మనల్ని పిలిచిన పిలుపు మనకు అర్థమైనప్పుడు, మనం దానికి లోబడి ఆ బాధ్యత కలిగిన పని మనం తీసుకోవాలని, దానికి మనం విధేయత చూపించాలని మనం మాట్లాడుకున్నాం. ఈ ఈ క్లాస్‌లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీచింగ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీచింగ్ ఈ బోధ యొక్క ప్రత్యేకత, ఈ బోధ యొక్క ప్రాధాన్యత మనం ఆలోచించాల్సిందిగా నేను ఆశపడుతున్నాను. ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ ఆది సంఘం యొక్క ప్రధానమైన లక్షణం కింద మనం గమనించాలి. మార్క్ డీవర్ అని ఆయన అన్నాడు. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. ఒక హెల్తీ చర్చ్‌కి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్ అని. ఏ సంఘం అయితే వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించి అర్థం చేసుకొని ఒక క్రమంలో బోధిస్తుందో ఆ సంఘం ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటుందన్న సంగతి మనం గమనించాము. ఈరోజు కొన్ని విషయాలు ఏ కారణం చేత మనం ఈ ఎక్స్‌పోజిటరీ ప్రీచింగ్‌ని లేదా ఈ బిబ్లికల్ ప్రీచింగ్‌ని నిజంగా మనం ప్రధానమైనదిగా ఎంచాలి. అవి మనం కొన్ని విషయాలు ఆ వాక్యంలోంచి నేను మీకు కొన్ని చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి ఆహ్, కొన్ని లాస్ట్ టైం మాట్లాడుకున్న మాటలను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ నేను ముందుకు వెళ్తాను. లాస్ట్ క్లాస్‌లో మనం మాట్లాడుకున్నాం. ద వర్క్ ఆఫ్ ప్రీచింగ్ ఈస్ ద హైయెస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ అండ్ ద మోస్ట్ గ్లోరియస్ కాలింగ్ టు విచ్ ఎనీవన్ కెన్ ఎవర్ బి కాల్డ్. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ అనే ఆయన ఈ మాట అన్నట్టుగా మనం చూసాం. దేవుని వాక్యాన్ని బోధించే పరిచర్య అన్నిట్లో కల్లా దివ్యమైన పిలుపు అని మనం మాట్లాడుకున్నాం. ఎంతకంటే గొప్ప పని మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎంతకంటే శ్రేష్టమైన, ఉన్నతమైన పిలుపు కూడా మరొకటి ఏమీ లేదు. దేవుని ప్రతినిధిగా మనం ఈ భూమి మీద నిలబడి, దేవుడు మనకిచ్చే సందేశాన్ని మనం ప్రజలకు చేరవేయటం అనేది నిజంగా ఇంతకంటే గొప్ప పిలుపు మనకి లేదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు ఆయన ఎవాంజలిస్ట్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవాంజలిస్ట్. ఆయన ఒకానొక సందర్భంలో పాలిటిక్స్ లో ఆయన కొంచెం ఇన్వాల్వ్ అవ్వటం వల్ల కొన్ని విషయాల్లో ఆయన ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అప్పుడు కొంతమంది రాజకీయ పార్టీలు ఆయన సంప్రదించి ఒక ప్రపోజల్ చేశాయట. అయ్యా, మరి మీరు అందరికీ కావాల్సిన వారు, అందరికీ మీ మీద ఒక సదభిప్రాయం ఉంది. కాబట్టి మీరు ఒకవేళ నిలబడతానంటే గనక మేము ఏకగ్రీవంగా మిమ్మల్ని అన్ని పార్టీలు బేషరతుగా మిమ్మల్ని అమెరికా ప్రెసిడెంట్ గా ఎన్నుకునే అవకాశం ఉంది. మేము ఆలోచన చేస్తున్నాము. మీరు మీకు ఇష్టమేనా అని అడిగారట. అప్పుడు ఆయన చెప్పాడట, నేను అమెరికాకు అధ్యక్షుడిగా ఉండటం కంటే దేవుని సువార్తను ప్రకటించి దేవుని వాక్యాన్ని బోధించే ఇవాంజలిస్ట్ గా ఉండటమే ఆ, దివ్యమైన పని అని తను అన్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే భూమి మీద భౌతికమైన ఇహలోక సంబంధమైన దేశానికి అధికారిగా ఉండటం కంటే దేవుని ప్రతినిధిగా దేవుని వాక్యాన్ని ప్రకటించే ఒక అంబాసిడర్ గా ఉండటం దానికి కొన్ని వేల రెట్లు చాలా గొప్పది, ఉన్నతమైనది అని బిల్లీ గ్రాహం గారి ఉద్దేశం. ఈ పిలుపును మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ పిలుపుకు మనం లోబడటంలో మనం ఆలస్యం చేయకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. లాస్ట్ క్లాస్ లో కొంతమంది దీని గురించిన రెస్పాన్సెస్ ఇచ్చారు. మేబీ దేవుడు వాళ్ళ హృదయాల్లో ఆ నిశ్చయత ఇంకా దృఢపరిచి వాళ్ళని ఈ పని కొరకు దేవుడు పురికొల్పాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. అయితే కొంచెం లోపలికి వెళదాం. మనం గమనించాల్సిన మరొక సత్యం ఏంటంటే నేను ఎక్కడో ఈ లైన్ చదివాను, దాన్ని నేను నోట్ చేసుకున్నాను, దయచేసి గమనించండి. ద మోస్ట్ అర్జెంట్ నీడ్ ఇన్ ద క్రిస్టియన్ చర్చ్ టుడే ఈజ్ ట్రూ ప్రీచింగ్. నేను మళ్ళీ చదువుతున్నాను. ద మోస్ట్ అర్జెంట్ నీడ్ ఇన్ ద క్రిస్టియన్ చర్చ్ టుడే ఈజ్ ట్రూ ప్రీచింగ్. ప్రస్తుత క్రైస్తవ సంఘానికి ఉన్న అత్యంత అవసరమైనది ఏంటి అంటే నిజమైన బోధ, సరైన బోధ. ఇది ఎంత వైపరీత్యమో మీరు చూడండి. లాస్ట్ క్లాస్ లో మనం మాట్లాడుకున్నాము తిమోతి పత్రిక గురించి మాట్లాడుతూ గతంలో ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాము. స్థానిక సంఘం సత్యానికి ఆధారము, సత్యానికి స్తంభంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంటే
స్థానిక సంఘంలో ఇవాళ సరైన బోధ కనపడకపోవటం ఎంత విడ్డూరమో మనం గమనించాలి. సత్యం ఎవరికి అవసరము అంటే నిజానికి లోకానికి అవసరం. కానీ ఈ సత్యం సంఘానికి ముందు తెలియకుండా పోయింది. సంఘం సత్యాన్ని బోధించకపోతే ఇక లోకంలో ఉండి ఏం సాధిస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. దేనికోసం ఇంకా ఆ సంఘం ఉండాలి? ప్రపంచానికి సువార్తను ప్రకటించడానికి సత్య సువార్త, సత్యాన్ని ప్రకటించడానికి సంఘం ఉన్నప్పుడు సంఘానికే సత్యం సరిగా అర్థం కాకపోతే ఇక మరి ఏ విధంగా ఈ పరిస్థితి మనం అర్థం చేసుకోవాలో గమనించాలి. ఎందుకు వివరణాత్మక బోధ అవసరం నేటి పరిస్థితుల్లో? ఎందుకు ఎక్స్పోజిటరీ ప్రీచర్స్ దేవుడు ఇంకా అనేక మందిని లేవనెత్తుకోవాలి అంటే ఇది ప్రధానమైన కారణం. ద క్రిస్టియన్ చర్చ్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ ట్రూ ప్రీచింగ్. సత్యం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న స్థానిక సంఘం నిజానికి ఆ సత్యాన్ని తెలుసుకోలేని దుస్థితిలో ఉంది. ఆ స్థానిక సంఘంలో ఈ సత్యాన్ని వివరించి బోధించే బోధకులు కరువైపోయారు. అనేక మంది పాస్టర్లు ఉన్నారు, అనేక మంది బోధకులు ఉన్నారు, అనేక మంది సువార్థికులు లేదా సంఘ పెద్దలు, తరచూ పుల్పిట్ ఎక్కి మాట్లాడే వాళ్ళు ప్రతి సంఘంలోనూ బోలెడంత మంది ఉన్నారు. కానీ ఎవరు కూడా ఒక బిబ్లికల్ ప్రీచింగ్, ఎక్స్పోజిటరీ ప్రీచింగ్, ఒక వాక్యానుసారమైన బోధనా క్రమాన్ని అలవర్చుకున్న వాళ్ళు లేరు. సత్యాన్ని సంఘానికి నేర్పించేవాళ్ళు లేరు. లోకల్ చర్చ్కి ట్రూత్ తెలియకపోతే ఇక ఈ సంఘం బయట ఉన్న లోకానికి ఏం ప్రకటిస్తుంది? ఇది ప్రస్తుతం ఉన్న చాలా దుస్థితి. సత్యం ఎప్పుడైతే చర్చ్ మెంబర్స్కి అర్థం కాదో, వాక్యం ఎప్పుడైతే సరిగా స్థానిక సంఘానికి అర్థం కాదో, మూఢనమ్మకాలు ఆ సంఘంలో ఏర్పడతాయి. ఆ సంఘంలో ఎక్స్‌ప్లాయిటేషన్ చోటు చేసుకుంటది. ఆ సంఘంలోకి లోకం ప్రవేశిస్తుంది. మనం బయట చూస్తున్న స్థానిక సంఘాల పరిస్థితి ఈ 3 మాటల్లో చెప్పొచ్చు. లోకానికి, చర్చ్‌కి ఏమి తేడా లేని ఒక అపవిత్రమైన రాజీ పడిపోయిన వాతావరణం మనం చూస్తున్నాం. దేవుని పేరట, దైవ సేవకుల పేరిట, లేకపోతే రకరకాల ఆత్మీయ ప్రమాణాల పేరిట అణిచివేతను మనం చూస్తున్నాము. వర్గ పోరాటాలు చూస్తున్నాము, క్యాస్ట్ గొడవలు చూస్తున్నాము, మనీ పాలిటిక్స్ చూస్తున్నాము, ఆస్తుల కోసం, పదవుల కోసం కొట్లాటలు మనం చూస్తున్నాము. దేవుడు ఉద్దేశించిన చర్చ్ అది కాదు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికంటే మించి ఇండిపెండెంట్ చర్చెస్ లో ఒక విశ్వాస ప్రమాణం కానీ, ఒక సిద్ధాంతపరమైన అవగాహన కానీ లేకపోవటం వల్ల ఎన్నెన్ని మూఢనమ్మకాలు వెర్రితలలేస్తున్నాయో మనం చూస్తున్నాం. మరి లోకల్ చర్చ్ కండిషనే ఇంత దారుణంగా ఉంటే మరి ఇక వీళ్ళు లోకంలోనికి వెళ్ళి సువార్తను ఏ విధంగా ప్రకటిస్తారు? ఈ సత్యవాక్యాన్ని ఏ విధంగా బయటికి తీసుకెళ్లి ఇదిగో వెలుగు ఇదిగోండి, సత్యం ఇదిగోండి, ఇదిగో జీవం ఇదిగోండి, నిత్య జీవంకి ఇచ్చే మార్గం ఇది అని బోధించినప్పుడు ఇది న్యాయమైనది, నమ్మదగినది అని ఎవరు మనల్ని నమ్ముతారు? చర్చే ఇలా ఉంటే ఇక వరల్డ్ ఎలాగుందో మనకు తెలుసు. మన దేశ పరిస్థితులు, మన ప్రపంచ పరిస్థితులు మనకు తెలుసు. లాలెస్నెస్ అంటాం. అంటే విచ్చలవిడితనం, క్రమం లేనితనం, ఇష్టారాజ్యంగా మనుషులు ప్రవర్తించటం, భ్రష్టత్వానికి పరిస్థితులు దారి తీయటం, వావి వరుసలు లేవు, విలువలు లేవు, ప్రమాణాలు లేవు, నైతికత ఈ ప్రపంచానికి పట్టట్లేదు. పోస్ట్ మోడర్నిజం పేరు మీద ఎవరికి తోచింది వాడు చేసుకుంటూ వెళ్ళిపోవటమే ప్రస్తుతం ట్రెండ్ లాగా, ఫ్యాషన్ లాగా ఫీల్ అవుతున్నారు. నేనేం చేస్తానో అది నాకు నచ్చింది చేస్తాను, నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదన్న స్థితిలో నేటి సమాజం ఉంది. కాబట్టి మరి చర్చ్ కండిషనే ఇలా ఉంటే మరి ప్రపంచం కండిషన్ ఏంటో మనం ఆలోచించాలి. అందుకనే మనకి దేవుని వాక్యం అవసరమైంది. నేను నెక్స్ట్ స్లైడ్ లో గనక మీరు చూడగలిగితే దేవుని వాక్యానికి సంబంధించి కొన్ని మాటలు నేను రాశాను. గాడ్స్ వర్డ్, గాడ్ హ్యాస్ స్పోకెన్ అండ్ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. మనం బోధన అర్థం చేసుకోవటానికి ముందు మనం చాలా స్పష్టంగా గమనించాల్సిన సత్యాలు కొన్ని ఉన్నాయి. ఇవి ఎప్పుడైతే మనకి అర్థం కావో, లేకపోతే ఇవి ఎప్పుడైతే మనం విస్మరిస్తామో మనం చాలా దారుణంగా పక్కదారి పట్టేస్తామన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మొదటి మాట ఏంటంటే గాడ్ హ్యాస్ స్పోకెన్. బైబిల్ మనకి ఎట్లా మన చేతికి వచ్చిందో మనం గుర్తు చేసుకుంటే మనందరికీ తెలుసు. లాస్ట్ క్లాసెస్ లో వరకుమార్ గారు కూడా మనకి బైబిల్ గురించిన
ప్రామాణిక సిద్ధాంతాలు మనకు బోధించారు. గాడ్ హ్యాస్ స్పోకెన్. దేవుడు మాట్లాడాడు. పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత తన మాటల్ని తన ప్రజల చేత, తన బిడ్డల చేత రాయించాడు. ఇంకా చెప్పాలంటే దైవావేశం వలన లేఖనాలు కలిగాయి. దేవుడు ఏదైతే ఆయా సమయాల్లో తనను తాను వెల్లడి చేసుకుంటూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో మనందరికీ తెలుసు. నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు మాట్లాడుతూ తనను తాను రివీల్ చేసుకుంటూ వచ్చాడు. అవన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. అంత్య దినాల్లో తన కుమారుడు ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అవి కూడా రికార్డ్ చేయబడ్డాయి. అల్టిమేట్ గా మనకి ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్, పాత నిబంధన, కొత్త నిబంధన గ్రంథాలు మనకి ఏర్పడ్డాయి. దేవుడు ఏదైతే మాట్లాడాడో, దేవుడు ఏదైతే బయలుపరిచాడో, దేవుడు ఏదైతే తన ప్రత్యక్షతను మనకు అనుగ్రహించాడో అవన్నీ లిఖిత పూర్వకంగా, రాతపూర్వకంగా గ్రంథస్థం చేయబడ్డాయి. ఆ రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్ నే మనము బైబిల్ అని మాట్లాడుకుంటున్నాము. ఈ మాటలు చాలా స్పష్టంగా మనం హృదయాల్లోకి తీసుకోవాలి. దేవుడు మనతో ఆయా సమయాల్లో ప్రోగ్రెసివ్ గా మాట్లాడుకుంటూ వచ్చాడు. దేవుడు తన బిడ్డల్ని ప్రేరేపించి ఆయా సమయాల్లో పరిశుద్ధాత్మ శక్తితో వాళ్ళని పురికొల్పి రాయించాడు. ఫలితంగా మన చేతిలోకి 66 గ్రంథాల రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్, లిఖిత దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడింది. ఎందుకు ఇది మనం స్పష్టంగా తెలుసుకోవాలి అనంటే, ఎప్పుడైతే దేవుడు తన లిఖిత పూర్వకమైన వాక్యాన్ని మన చేతుల్లో ఇచ్చాడో, ఆ వాక్యాన్నే మనం మన సంఘాల్లో తిరిగి మళ్ళీ చదువుకుంటున్నాము, దాన్ని బోధిస్తున్నాము. అలా బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని మనం వింటున్నాము. ఈ 2 లైన్లు మీరు గమనించండి, నేను చదువుతున్నాను. వెన్ ద వర్డ్ ఈస్ ప్రీచ్డ్, గాడ్స్ వర్డ్ ఈస్ హర్డ్ అగైన్. When the word is preached, God's word is heard again. దేవుని వాక్యం ఎప్పుడైతే సంఘంలో బోధించబడుతుందో అప్పుడు దేవుని వాక్యాన్ని మళ్ళీ మనం వింటున్నాము. నా మాటలు సరిగా అర్థం చేసుకోండి. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి ఆ వాక్యాన్ని రాయించాడో అదే సందేశాన్ని మళ్ళీ మన వాక్యం బోధిస్తున్నప్పుడు తిరిగి మళ్ళీ దేవుడు మనకిస్తున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట రాయబడిన వాక్యం, ఆ వాక్యాన్ని ఇప్పుడు ఒక బోధకుడు నిలబడి బోధిస్తుంటే అదే సందేశాన్ని, అదే పరిశుద్ధాత్మను మళ్ళీ మనకి గుర్తు చేస్తున్న సంగతి ఎంత ఆశీర్వాదకరమైనదో, దేవుడు ఎటువంటి ప్రొవిజన్ మనకి ఇచ్చాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దిస్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. రైట్ బిగినింగ్ ఫ్రమ్ జెనసిస్, రైట్ బిగినింగ్ ఫ్రమ్ యాడమ్, దేవుడు ఆ మోషే మొదలుకొని ప్రకటన గ్రంథం యోహాను వరకు ఏ ఏ విషయాలైతే ఆ దైవావేశం వలన లేఖనాలను తయారు చేయించి రాయించి మన మాతృభాషలో మన చేతికి ఇచ్చాడు. ప్రతి వారం ఆరాధన పేరిట మనం సంఘంలో లేకపోతే బైబిల్ స్టడీస్ లో సహవాసాల్లో చిన్న చిన్న గ్రూప్స్ గా మనం గ్యాదర్ అయినప్పుడు, ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఆ వాక్యాన్ని బోధించడానికి ఒక వ్యక్తి నిలబడినప్పుడు, దాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు తిరిగి అదే వాక్యాన్ని మళ్ళీ మనకు దేవుడు గుర్తు చేస్తున్నాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఇంత ఉన్నతమైనది, ఇంత గొప్ప సంగతి, ఇంత గంభీరమైన సంగతి అని మనకు అర్థమైనప్పుడు మరి ఆ నిలబడి వాక్యాన్ని బోధించే వ్యక్తిని మనం ఎందుకు ఈజీగా తీసుకోవాలి అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. దేవుడు ప్రేరేపించి రాయించిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని మళ్ళీ ఒకసారి మనకు చదివి వినిపిస్తున్నాడు. మళ్ళీ ఆ మెసేజ్ మళ్ళీ మనం వింటున్నాము. మన వినికిడిలో ఒక ఆయన నోరు విప్పి వివరిస్తా ఉంటే అదే మెసేజ్ మళ్ళీ మనం నేర్చుకునే ఒక కృప దేవుడు మనకి ఇచ్చాడు అన్నప్పుడు, అండ్ వీ షుడ్ నాట్ టాలరేట్ ద అన్బిబ్లికల్ ప్రీచర్స్. వీ షుడ్ నాట్ టాలరేట్ ద ఫాల్స్ ప్రీచర్స్. సరిగా వాక్యాన్ని వివరించకుండా కాలయాపన చేసే వాళ్ళని మన పుల్పిట్స్ ఎక్కనివ్వకూడదు. వాక్యం వింటున్న మనందరం ఇది ఒక ప్రమాణంగా తీసుకోవాలి. వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అని అంటే దేవుడు రాయించిన వాక్యాన్ని మళ్ళీ దేవుడు మనకి వినిపిస్తున్నాడు. ఇట్స్ రియల్లీ ఏ గ్రేట్ సీరియస్ ఆపర్చునిటీ అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు మనకిచ్చిన వాక్యాన్ని గనక మనం పరిగణిస్తే ఈ లైన్ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందో. గాడ్స్ వర్డ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రీచ్. గాడ్స్ వర్డ్ ఈజ్ డిజైన్ టు ప్రీచ్. దేవుడు తన వాక్యాన్ని రాయించి రాతపూర్వకంగా రిటర్న్ గా మనకి ఇవ్వటమే కాదు, దాన్ని ఆయన ఎలా ఇచ్చాడు అంటే దాన్ని బోధించటానికి దేవుడు ఉద్దేశించాడు. మీరు చదువుకోండి అని దేవుడు వదిలేయలేదు, దాన్ని బోధించటం ఒక పనిగా మనకు అప్పగించాడు. ఆది సంఘంలో మనం చూసే ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా బైబిల్ చదువుకుంటూ కూర్చోలేదు. మనం కూడా మన ఇళ్లలో ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకుంటూ కూర్చోలేదు. అది దేవుడు ఆ క్రమం పెట్టలేదు. నేను వ్యక్తిగతంగా వాక్యాన్ని ధ్యానించుతూ నేర్చుకోవడం మాత్రమే కాదు, ఆ వాక్యాన్ని వేరే వాళ్ళకి ప్రీచ్ చేసి అంటే ఎక్స్ప్లెయిన్ చేసి బోధించి వివరించే ఒక పని కూడా దేవుడు సంఘానికి ఇచ్చాడు. దేవుడు ఆ వాక్యాన్ని ఇచ్చిన విధానమే ఒక పర్పస్ ఉంది. దట్ వర్డ్ ఈజ్ డిజైన్డ్ టు ప్రీచ్. బోధించటం కోసమే అన్నట్లుగా ఈ వాక్యాన్ని దేవుడు మనకి ఇచ్చినట్టుగా కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది ఒక కోణంలో ఆలోచిస్తే. ఎందుకు ఈ మాటలు మనం చెప్పుకుంటున్నామంటే ఈ వచనాన్ని మీరు గమనించండి. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు గనక మీరు చూసినట్లయితే ఆ కింద తెలుగులో కూడా ఉంది, మీరు ఆ స్క్రీన్ మీద చదువుకోవచ్చు. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16, 17 వచనాలు ఉన్నట్లయితే నేను చదువుతున్నాను, మీరు గమనించండి. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ మొదటి లైన్ మీరు గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు. దాన్ని ఉపదేశించడం కోసమే దేవుడు ఇచ్చాడు. మొట్టమొదటి పాయింట్ అన్నమాట. ఇట్ వాజ్ డిజైన్డ్ టు ప్రీచ్. అది ఉపదేశించడం కోసమే దేవుడు దాన్ని ఇచ్చాడు. ఆ వాక్యాన్ని ఉపదేశిస్తూ, ఆ వాక్యాన్ని వివరిస్తూ, ఆ వాక్యం ద్వారా కొన్ని విషయాల్ని మనం కొన్ని తప్పుల్ని ఖండించాలి, కొన్ని తప్పులు దిద్దాలి, కొన్ని విషయాల్లో మనం నీతి యందు వాళ్ళని తర్ఫీదు చేయాలి, శిక్ష చేయాలి. శిక్షణ దాని యాక్చువల్ అర్థం. కాబట్టి దేనికోసం ఈ వాక్యం ప్రయోజనకరమైంది అంటే 4 విషయాలు ప్రయోజనకరమైనవి. ఒకటి, ఉపదేశానికి వాక్యం వాడాలి, ఖండించడం కోసం, నేర్పించడం కోసం, తప్పులు సరిచేయటం కోసం, ఆ తప్పుల్లో మళ్ళీ తిరిగి చేయకుండా ఉండగలిగేలాగా నీతిలో తర్ఫీదు ఇవ్వటం కోసం ఈ వాక్యం దేవుడు మనకిచ్చాడు. రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చాడు. ఆ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ మళ్ళీ మనం వింటున్నప్పుడు మళ్ళీ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించాలి. ఆ బోధిస్తే బోధ ద్వారా నేర్చుకునే ఒక పద్ధతిని దేవుడు తన వాక్యంలో ఉంచాడు. ఉపదేశించే ఒక ప్రమాణాన్ని ఆ ప్రమాణంగా ఈ వాక్యాన్ని దేవుడు ఉంచాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఆ ఏ విధంగా లోకల్ చర్చ్ దీన్ని ఆ ఈ సత్యాన్ని నమ్మిందో, ఇప్పటిదాకా నేను మాట్లాడుతూ వచ్చిన విషయాలను ఆది సంఘం ఏ విధంగా నమ్మిందో, మన టాపిక్ మనకు తెలుసు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ లేదా ద ప్రైమసీ ఆఫ్ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ అంటే వివరణాత్మక బోధ యొక్క ప్రాధాన్యత లేదా వివరణాత్మక బోధ యొక్క విశిష్టత. ఆది సంఘం ఈ వివరణాత్మక బోధను ఎలా తన ప్రథమ కర్తవ్యంగా తీసుకుందో ఈ విషయాలు కొన్ని నేను మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. ఎర్లీ చర్చ్ ఈ విషయాలను నమ్మింది. ఎర్లీ చర్చ్ ఈ విషయాలను అభ్యాసం చేసింది. అపోస్తల కార్యముల గ్రంథంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో మనందరికీ తెలిసిన చిరపరిచయమైన వచనం. చాలా మంది ఈ వచనాన్ని తరచూ వాడుతూ ఉంటారు, కట్టతా పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనకు తెలుసు యేసుక్రీస్తు వారు ఆరోహణం అయిపోతూ చెప్పిన మాట, మీరు ఎదురు చూడండి, కనిపెట్టుకుని ఉండండి. పరిశుద్ధాత్మ కోసం మీరు ఎప్పుడైతే ఎదురు చూస్తారో పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడినప్పుడు మీరు శక్తి పొందుతారు. శక్తి పొందినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు అన్న వచనం అన్నమాట.
మనం చాలా సార్లు కొన్ని డినామినేషన్ల ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మనం ఏం చేస్తామంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనకొక శక్తి వస్తది అన్న మాట దగ్గర మనం ఆగిపోయాం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ శక్తిని పొందిన తర్వాత వాళ్ళేం చేస్తారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. శక్తి పొందుకుంటామన్న మాట చాలా ఇంట్రెస్టింగ్ గాను, అదొక ఎక్స్‌టసీ లాగాను, ఒక అలౌకికమైన అనుభూతిలాగా ఉంటుందనో ఏమో కొన్ని సంఘాల్లో దాన్ని శక్తి పొందాము అన్న దగ్గర ఆగిపోయారు. దాన్ని రకరకాల ఫీలింగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ద్వారా దాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ఆ వచనం చివరికి వెళ్తే గనక, మీరు నాకు సాక్షులయుందురు. పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినప్పుడు అల్టిమేట్ రిజల్ట్ ఏంటి అంటే, వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉంటారు. ఆ శక్తి పొందినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ శక్తి వలన, ఆ శక్తిని పొందుకోవటం వలన వాళ్ళు దేవునికి సాక్షులుగా ఉంటారు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. మనం ఈ క్లాస్‌లో మనం ఏం చేయబోతున్నామంటే, ఈ సంగతి అంటే దేవుని పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఎప్పుడైతే నింపబడుతుందో, మనం ఏ విధంగా దేవునికి సాక్షులుగా ఉంటామో, ఆ విషయాలను నేను ఒకసారి మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఇది చాలా చాలా కీలకమైన, చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇది మనకి సరిగ్గా అర్థం కాకపోతే, మనం మన దృక్పథాలు కొంచెం పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. ఆహ్, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం గనక మీరు చూస్తే పేతురు ఆహ్, పెంతెకొస్తు దినాన బోధించినట్టుగా మనం చూడొచ్చు. నేనిక్కడ స్లైడ్‌లో కామెంటరీ మార్క్ పెట్టామంటే, పేతురు వాక్యాన్ని బోధించడం ఏంటి? అదో పెద్ద విచిత్రం. ఒక చిన్న నేను యేసుక్రీస్తుకి భయపడి చాలా ధైర్యంగా యేసుక్రీస్తు వారిని మీరే చంపారు అని నేరం మోపే తీవ్రంగా ఎలా సాధ్యమైంది? ఇది మనం చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. పేతురు పెంతెకొస్తు దినాన వాక్యం బోధించటం అనే సందర్భం మనం ఆలోచించినట్లయితే, నిజంగా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన వెంటనే పేతురు సాక్షిగా మారాడు. ధైర్యం తెచ్చాడు. ఆ ధైర్యం తెచ్చుకోవటం వెనక పరిశుద్ధాత్ముడ శక్తి ఉంది అన్న సంగతి మనకు అర్థమవుతుంది. అయితే మనం సున్నితంగా గమనించాల్సిందేంటంటే, ఎక్స్‌క్యూజ్ పరిశుద్ధాత్మ శక్తి పొందుకున్నప్పుడు ఎక్స్‌క్యూజ్ మీ బ్రదర్. మధ్యలో కొంచెం వాయిస్ డిస్కనెక్ట్ అయింది. ఇంకొకసారి రిపీట్ చేయండి. ఇంకొకసారి పేతురు దగ్గర వాయిస్ డిస్కనెక్ట్ అయ్యి మధ్యలో కొంచెం మిస్ అయింది. దయచేసి రిపీట్ చేయండి. ఏమనుకోవద్దండి. ఏం పర్లేదు సార్. నో ప్రాబ్లమ్. థాంక్ యూ. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు వాక్యం చెప్పడం గురించి, పేతురు బోధించడం గురించి మనం చూస్తాం. నేనిక్కడ రాసిన మాట మీరు గమనిస్తే, పీటర్ ప్రీచ్డ్ అని ఒక ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెట్టాను. ఎందుకని అంటే అది చాలా గొప్ప సంగతి అని. ఎందుకు? ఒక చిన్న పిల్ల ముందు యేసుక్రీస్తు వారి శిష్యుడిని నేను అని చెప్పుకోవడానికి భయపడిన పేతురు, పెంతెకొస్తు దినాన ధైర్యంగా నిలబడి వాక్యం ఎలా బోధించాడు అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటన. పెంతెకొస్తు దినాన ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు. ఆయన వాక్యంని నమ్ముకున్న వాళ్ళే దాదాపు 3000 మంది ఉంటే, ఇక దాన్ని చూసిన వాళ్ళు, ప్రేక్షకులు, ఆ ఫెస్టివల్‌కి వచ్చిన వాళ్ళు, వ్యాపారవేత్తలు, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలా వేల మంది ఉన్నారు. అన్ని వేల మంది ముందు నిలబడి ఆయన వాక్యం బోధించడమే కాకుండా, మీరే యేసుక్రీస్తు వారి మరణానికి కారణం అని వాళ్ళ మీద నేరం మోపేంత ధైర్యం పేతురుకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎంత అనర్గళంగా బోధించాడు, ఎటువంటి వాక్యాన్ని బోధించాడు. ఇదంతా పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరిగిందన్న సంగతి మనకు తెలుసు. చాలా సున్నితంగా గనక మనం అర్థం చేసుకుంటే, నా మాటలు గమనించండి. పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు మీరు సాక్షులవుతారు అన్నది మొదటి ఇన్సిడెంట్ మనం 2వ అధ్యాయంలో చూస్తున్నాము. నిజంగానే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడగానే పేతురుతో పాటు ఉన్న వాళ్ళందరూ అక్కడ నిలబడి ఆయనకు సాక్షులుగా ప్రవర్తించినట్టుగా మనం చూస్తాం. అయితే బాగా సెన్సిటివ్ విషయం ఏంటంటే, పేతురు ఏ విధంగా సాక్షిగా అక్కడ ఉన్నాడు అంటే, బై హిస్ ప్రీచింగ్. తను నిలబడి
వాక్యాన్ని బోధించడం ద్వారా తన సాక్షిగా తనను తాను కనపరుచుకున్నాడు. ఇది చాలా చాలా ప్రధానమైన సంగతి మనం గమనించాల్సింది. నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు ఈ విషయం నేను నొక్కి చెప్తున్నాను అంటే, నేను కొన్ని వచనాలు అక్కడ పెట్టాను చూడండి. పేతురు గారు ఆహ్, బోధించిన ఆ ప్రసంగంలో యోవేలు గ్రంథం 2 అధ్యాయాన్ని, కీర్తన 16వ కీర్తనని, 110వ కీర్తనని కోట్ చేసినట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు ఏం జరిగింది? పేతురు నిలబడి వాక్యాన్ని బోధించాడు. చాలా మంది అనుకునే ఇదేంటంటే, పేతురు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వాడై నిలబడి ఏదో మాట్లాడేశాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో 3000 మంది అంగీకరించబడ్డారు అని అంటారు. కానీ దాని మధ్యలో మనం ఇంకొక లైన్ పెట్టుకోవాలి. ఏంటంటే, పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ శక్తితో వాక్యాన్ని బోధించాడు. మన టెర్మినాలజీలో చెప్పాలంటే ఒక ఎక్స్‌పోజిటరీ సెర్మన్ ఇచ్చాడు. దేవుడు ఆ విధంగా పేతురుని వాడుకొని 3000 మంది రక్షణకు కారణమయ్యాడు. పేతురు చేసిన ప్రసంగాన్ని ఊరికిని ఏదో ఆ టైంకి అలా నిలబడి మాట్లాడేసినట్టుగా మనం తీసుకోవటానికి వీలు లేదు. పరిశుద్ధాత్ముడు పేతురికి ఎటువంటి జ్ఞానం ఇచ్చాడో మనకు ఆశ్చర్యం వేస్తుంది. నిన్న మొన్నటి వరకు భయపడి దాక్కున్న పేతురు, చేపలు పట్టడానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయిన పేతురు, పామరుడని అనిపించుకున్న పేతురు, ఎటువంటి అధికారంతో, ఎటువంటి జ్ఞానంతో వాక్యాన్ని బోధించాడో మనం చూస్తే, ధర్మశాస్త్ర ఉపదేశకులకు కూడా నివ్వెరపోయేంత వాక్య జ్ఞానాన్ని దేవుడు పేతురికిచ్చాడు. యోవేలు గ్రంథం 2 అధ్యాయంలో ఉన్న సంగతులను తాను వివరిస్తూ, యోవేలు చెప్పిన ప్రవచనం యొక్క నెరవేర్పు ఇదే అని చెప్తూ, అది యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనం అని తేల్చి చెప్పాడు. యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షించబడును అనేది యేసుక్రీస్తుకి వర్తిస్తుంది. ఈ హెచ్చించబడిన ప్రభువు యేసుక్రీస్తు వారే అని రుజువు చేశాడు. యేసుక్రీస్తు వారే దేవుడు పంపిన మెస్సయ్య అని, యేసుక్రీస్తు వారు మాత్రమే మనం రక్షించగలడని, దేవుడు పంపిన రక్షకుడు ఈయనే అని ఎస్టాబ్లిష్ చేయటానికి పాత నిబంధన వచనాలను వివరించే ప్రయత్నం పేతురు చేశాడు. 16వ కీర్తన వివరించాడు, 110వ కీర్తన వివరించాడు. దావీదు ప్రవచనాత్మకంగా చెప్పిన విషయాలను కోట్ చేస్తూ అల్టిమేట్ గా ఇవన్నీ కూడా క్రైస్తు గురించిన నెరవేర్పు మాటలే అని చెప్పి వాళ్ళకు సువార్త ప్రకటించాడు. వాళ్ళు రక్షించబడాలన్నా యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. వాళ్ళు తీర్పుని ఎదుర్కోవాలన్నా సరే అది యేసుక్రీస్తు వారి దగ్గరే వాళ్ళు మోకరించాలి అన్న సంగతి వాళ్ళకు బోధించాడు. మీరు సమయం ఉన్నప్పుడు అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు చేసిన ఎక్స్‌పోజిటరీ సెర్మన్ ని గనక మీరు చదవగలిగితే, ఆ వాక్యాలను ఎలా వివరించాడో, వాటి అర్థాలు ఎలా సింప్లిఫై చేసి, ఈ దావీదు చెప్పిన, యోవేలు చెప్పిన మాటలు అక్షరాల యేసుక్రీస్తు వారి గురించే అని ఎలా ఆహ్, ప్రూవ్ చేశాడో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్. మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పబడిన మాట అపొస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మంచి హితబోధను, మంచి వాక్యాన్ని వివరణాత్మకంగా బోధించే ఒక కార్యక్రమం ద్వారా పేతురుతో పాటు మిగిలిన అపోస్తలులు సాక్షులుగా నిలబడిన ఒక ఘట్టాన్ని మనం చూస్తున్నాం. నేను కొంచెం స్పీడ్ గా అక్కడక్కడ అపొస్తలుల కార్యాల్లో ఉన్న ఇటువంటి కొన్ని సిట్యుయేషన్స్ ని మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం గనుక మీరు చూస్తే దాని కింద మళ్ళీ ఉంది, పీటర్ ప్రీచ్డ్ అగైన్. 2వ అధ్యాయంతో అయిపోలేదు. ఇక అది మొదలు పేతురు ఒక మంచి ఎక్స్‌పోజిటరీ ప్రీచర్ అయిపోయినట్టుగా మనం గమనించాలి. పేతురు ఒక అద్భుతమైన బోధకుడిగా మారిపోయాడు. తద్వారా దేవునికి సాక్షిగా పరిచర్య చేశాడు. పరిశుద్ధాత్ముడు అతనికి ఆ వరాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తాం. 3వ అధ్యాయంలో మనకు తెలుసు, ఒక దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక భిక్షగాడు మనకు కనపడినప్పుడు అతనికి మేమేమి నీకు ఇవ్వలేం, కానీ మేము నిన్ను యేసు నామమున బాగు చేస్తున్నామని చెప్పి వాడిని స్వస్థపరిచినప్పుడు, అదో పెద్ద ఇష్యూ అయినప్పుడు, గొడవ అయినప్పుడు, సెన్సేషన్ అయినప్పుడు కొంతమంది వచ్చి వాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రయత్నించడం, వాళ్ళని క్వశ్చన్ చేయటం, నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళని అభ్యంతరపరిచినప్పుడు పేతురు మళ్ళీ వాళ్ళకి ఆన్సర్ ఇవ్వటం ప్రారంభించాడు.
3వ అధ్యాయంలో ఒక సందర్భంలో పేతురు చేసిన మరొక ప్రసంగాన్ని మనం చూస్తాం. ఈ ప్రసంగాన్ని కూడా మీరు చూడగలిగితే కింద నేను కొన్ని వచనాలు ఇచ్చాను, మీరు గమనించండి. మీరు ఖచ్చితంగా అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం మీరు చదవాలి. మోషేతో మొదలుకొని, అంటే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 15, 18, 19 వచనాలు పేతురు భక్తుడు కోట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ కింద కనుక మీరు చూస్తే అబ్రహాం ప్రస్తావన ఉంది. అబ్రహాం ప్రస్తావన ఆది కాండంలో దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానము, అబ్రహామును దేవుడు ఎలాగైతే నడిపించుకుంటూ వచ్చాడో, ఏం వాగ్దానం చేసుకుంటూ వచ్చాడో 12వ అధ్యాయంలో వచనాలు కోట్ చేశాడు. 22వ అధ్యాయంలో ఒక వచనాన్ని కోట్ చేశాడు. 26వ అధ్యాయం ఒక వచనాన్ని కోట్ చేశాడు. నేను కేవలం రిఫరెన్స్లే పెడుతున్నాను. ఎందుకంటే పేతురు గారు 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు, 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు, ఆ కాన్సెప్ట్ ఏంటి, ఇదంతా మనం డిస్కస్ చేసుకోవటానికి మనకు సమయం లేదు. అదొక మెసేజ్ అది. అయితే ఎక్స్పోజిటరీ ప్రెజెంటేషన్ ఆది సంఘం పాటించింది అని చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. మోషేకి దేవుడిచ్చిన మాటలు, అబ్రహాంకి దేవుడిచ్చిన మాటలు, లేదా ద్వితీయోపదేశ కాండంలో రాయబడిన మాటలు, ఆది కాండంలో రాయబడిన మాటలు, అలాగే ఈ అపోస్తల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనం కనుక మీరు చూస్తే సమూయేలు ఇంకా ఇతర ప్రవక్తల ప్రస్తావన కూడా పేతురు తీసుకొచ్చాడు. వీటన్నిటిని బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దేవుడు మీకు ఒక వాగ్దానం చేశాడు. మోషే లాంటి ఒక ప్రవక్తను పంపిస్తానని చెప్పాడు. కాబట్టి సమూయేలు ఇతర ప్రవక్తలకు కూడా అటువంటి ఒక నాయకుడు గురించి చెప్పాడు. అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఒక అందరికీ దీవెనకరమైన ఒక ఆశీర్వాదాన్ని కలిగించే ఒక వ్యక్తిని పంపిస్తా అన్నాడు. సమస్త వంశాలను దీవించే ఒక సంతతిని దేవుడు తీసుకొస్తా అన్నాడు. కాబట్టి మోషేకి ఇచ్చిన వాగ్దానం కానీ, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం కానీ, ఇతర ప్రవక్తలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అవన్నీ యేసుక్రీస్తు వారి గురించే అని వివరించి వాళ్ళని ఒప్పించేలాగా పేతురు బోధించాడు. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం కనుక మీరు చూడగలిగితే మనందరికీ తెలిసిన సందర్భం ఇది. ఆది సంఘంలో ఒకానొక ఇష్యూ వచ్చింది. రొట్టెలు పంచడంలో చిన్న ప్రాబ్లం అయినప్పుడు, ఆ రొట్టెలు పంచడంలో అవకతవకలు జరుగుతున్నాయి అన్నప్పుడు అపోస్తలులు ఒక క్లాసిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు అంటే, మేము బోధించాలా, రొట్టెలు పంచాలా? 2వ వచనం 4వ వచనం కనుక మీరు చూడగలిగితే ఆ డిస్కషన్ మనకు కనపడుతుంది. 2వ వచనాలు 4వ వచనాల్లో ఈ కంప్లైంట్ ఎప్పుడైతే వారి దగ్గరికి వెళ్ళిందో, మేము బోధించాలా లేకపోతే ఈ బల్లకు సంబంధించిన ఇష్యూస్ మేము సాల్వ్ చేయాలా అనే ఒక డిస్కషన్ మనం చేసుకున్నారు. 4వ వచనంలో ఏంటంటే, మేము బోధించే పరిచర్యను, మేము ప్రార్థనని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుంటాము. కాబట్టి ఈ ఈ బల్ల పరిచర్యను లేదా ఈ ఆహారాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే, రొట్టెలను డిస్ట్రిబ్యూట్ చేసే పనులను ఇంకా కొంతమంది నమ్మకమైన బాధ్యత కలిగిన వాళ్ళకి అప్పగించండి. అంటే ప్రయారిటీ ఆది సంఘం తీసుకున్న ఒక ప్రాధాన్యతతో కూడిన ఒక నిర్ణయం. చర్చ్‌లో రకరకాల ఇష్యూస్ వస్తాయి. కానీ చర్చ్‌లో అన్నిటికంటే నంబర్ 1 ప్లేస్‌లో ఉండాల్సిన ఒక పాయింట్ ఉంది. అదేంటంటే ప్రీచింగ్ అండ్ ప్రేయర్. ప్రార్థన మరియు వాక్య పరిచర్య. ఈ 2 మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆది సంఘం దీన్ని ప్రథమ స్థానంలో పెట్టుకొని పనిచేసింది. దేవుని వాక్యాన్ని బోధించే పని సంఘంలో ఉన్న అనేక పనులతో పాటు ఒక పని కాదు. ఈ వాక్యం బోధించి సంఘస్థులకు వాక్యాన్ని నేర్పించడం కోసమే మిగిలిన పనులన్నీ కూడా జరుగుతున్నాయన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్ ఈస్ నంబర్ 1 ప్రయారిటీ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద చర్చ్ అండ్ టు లీడ్ ద చర్చ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలోను వాక్య పరిచర్లోను స్థానిక సంఘాన్ని నడపటమే సంఘం యొక్క ప్రధానమైన కర్తవ్యము. మిగిలినవన్నీ కూడా నిర్వహణకు సంబంధించినవే కానీ వాటిని ప్రథమ స్థానంలోకి తేవటానికి వీల్లేదు. ఇది మనం 6వ అధ్యాయంలో గమనిస్తాం. అయితే మీరు చాలా ఆసక్తిగా మీరు చూడగలిగితే, ఇలా ప్రయారిటైజ్ చేసుకోవటం వల్ల, ఇలా ఒక కట్టుబాటు చేసుకొని ఆచరించడం వల్ల ఏమొచ్చింది అంటే, చాలా ఆసక్తిగా 7వ వచనం చూస్తే మీకు కనపడుతుంది.
7వ వచనం కనుక మీరు చూస్తే అక్కడ ఏమని రాయబడి ఉందంటే 7వ వచనం మీరు దృష్టించగలిగితే అక్కడ ఈ వాక్య బోధకు కట్టుబడి ఎప్పుడైతే ఆది సంఘం పనిచేసిందో అక్కడ వచ్చిన ఫలితాన్ని మనం చూస్తాం. 7వ వచనంలో ఉన్న మాట రాయబడింది ఏంటంటే, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను, మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. 7వ వచనంలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ క్రమానికి కట్టుబడి వాళ్ళు పరిచర్లో కొనసాగిన కారణం చేత దేవుని వాక్యం విపరీతంగా స్ప్రెడ్ అయిందట. తెలుగులో చాలా మంచి మాట ఉంది, ప్రబలమై వ్యాపించింది. అందులో ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, చాలా మంది యాజకులు దేవుని నమ్ముకున్నారట. ఎందుకు యాజకులు నమ్ముకున్నారనే పాయింట్ పనిగట్టుకొని మెన్షన్ చేశారు అంటే, యాజకులు ధర్మశాస్త్రం ఎరిగిన వారు, పాత నిబంధనను బాగా క్షుణ్ణంగా తెలిసిన వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా మరి వాళ్ళకున్న ధర్మశాస్త్రపు ఆ ఆటంకాలు, సందేహాలు, ధర్మశాస్త్ర బోధకు సంబంధించిన వివరణలన్నీ కూడా వీళ్ళు తమ బోధ ద్వారా నివృత్తి చేశారు కాబట్టి వాళ్ళు ప్రభువుని అంగీకరించడానికి సాధ్యపడింది. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ యొక్క రిజల్ట్ అన్నమాట అది. ఆది సంఘంలోని అపోస్తలులు ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రయారిటీ బేస్డ్ గా ఎప్పుడైతే వాక్యాన్ని బోధించే పరిచర్య చేశారో, ఆ పరిచర్య ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటం వల్ల వాళ్ళకున్న సందేహాలన్నీ నివృత్తి అయిపోవటం చేత వాళ్ళు ప్రభువుని అంగీకరించడానికి వెనుకాడలేదు. తద్వారా అనేక మంది యాజకులు దేవుని దగ్గర రావటాన్ని మనం చూస్తున్నాం. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం కనుక మీరు చూడగలిగితే, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను వాక్యం బోధించడం గురించి ఉంది. నేను వస్తున్న ఆర్డర్ మీరు గమనిస్తున్నారని అనుకుంటున్నాను. అపోస్తల కార్యం 1వ అధ్యాయంలో మీరు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పిన మాటకు అది ఎలా నెరవేరుతుంది అంటే, ఆ వాక్యాన్ని సువార్తను బోధించడం ద్వారానే వాళ్ళు సాక్షులుగా ఉన్నారన్న సంగతి గుర్తు చేసుకుంటూ 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగించాడు, 3వ అధ్యాయంలో పేతురు ప్రసంగించాడు, 6వ అధ్యాయంలో అపోస్తలు బోధించారు, 7వ అధ్యాయంలో స్టెఫను బోధిస్తున్నాడు. స్టెఫను బోధ కూడా ఎంత గంభీరమైనదో మీరు చూడగలిగితే, కింద చూడండి ఎన్ని వచనాలు ఉన్నాయో. చాలా లర్న్డ్ మ్యాన్, బాగా చదువుకున్న వాడేమో, బాగా స్టడీ చేశాడేమో. ఆల్రెడీ 6వ అధ్యాయంలో మనం స్టెఫన్ లాంటి వాళ్ళ ప్రస్తావన చదివాము. రొట్టెను డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఏర్పరచబడిన వాళ్ళు ఉన్నారు. దేవుని జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడిన వాళ్ళు. అటువంటి స్టెఫన్ను బోధించే వరకు కూడా ఉన్నట్లుంది ఆయనకు. 7వ అధ్యాయంలో స్టెఫను బోధన మనం చూస్తాం. మీరు కనుక ఆ వచనాలు చూడగలిగితే, అబ్రహాం మొదలుకొని మోషే నుంచి ద్వితీయోపదేశ కాండంలో ఉన్న విషయాలని, తర్వాత ఆమోసు ప్రవచనాన్ని, యెషయా భక్తుడి ప్రవచనాన్ని కోట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ రిఫరెన్స్లన్నీ నేను తర్వాత మీకు కావాలంటే నేను మళ్ళీ గ్రూప్ లో పెడతాను. మీరు టెన్షన్ పడి రాసుకునే ప్రయత్నంలో నా మాటలు మీరు స్కిప్ చేయొద్దని మనం చేస్తున్నాను. ఎందుకంటే నా పాయింట్ మీరు క్యాచ్ చేయాలని నేను నా భారం. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. హలో, గ్రూప్ లో పెట్టండి సార్. షూర్ అండి, అట్లాగే. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము ఆది కాండంలో మనం ఇందాక మాట్లాడుకున్నాము. పేతురు చెప్పిన విషయాలనే మళ్ళీ స్టెఫను కూడా బోధిస్తున్నాడు. అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానము, మోషేకి ఇచ్చిన వాగ్దానం, మోషే లాంటి ఒక ప్రవక్తను పంపిస్తా అన్న వాగ్దానము, తర్వాత దేవుడు భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు, దేవుడు తనను తాను ఎలా బయలుపరుచుకుంటూ వచ్చాడు, అంతిమంగా ప్రవక్తల ద్వారా ఏమని హెచ్చరించాడు, ఆ ప్రవక్తలు చెప్పిన మాటకు ఇశ్రాయేల్ ప్రజలు లోబడకపోవటం, వాళ్ళ కఠినత్వాన్ని స్టెఫను కొంచెం గుచ్చి ప్రశ్నించటం, ఇదంతా మనం చూస్తాం. చాలా ఎలాబొరేటెడ్ సెర్మన్ ఇది. చాలా జాగ్రత్తగా మనం చదివితే ఒక్కొక్క వచనాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ, ఆ రిఫరెన్స్లన్నీ కూడా ఎలా కోట్ చేస్తూ వివరిస్తూ వాళ్ళకి యేసుక్రీస్తు వారిని పరిచయం చేశాడో మనం గమనించవచ్చు. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం చూస్తే ఇది కూడా మనకు బాగా చిరపరిచయమైంది. ఇక్కడ ఫిలిప్పు బోధిస్తున్నట్టుగా మనం చూస్తాము. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో
మనందరికీ తెలుసు ఇథియోపియా నుంచి ఒక అధికారి రథం మీద వెళుతూ ఉండగా పరిశుద్ధాత్మ శక్తితో ప్రేరేపించబడి లేదా పరిశుద్ధాత్ముడు ఫిలిప్పును తీసుకొని కోరిపోయి ఆ ఆ ఆ ఐథియోపియుడైన అధికారి వస్తున్న మార్గంలో పెట్టడం, ఆయనకి ఎదురు తారసపడటం. కాబట్టి ఆయన రథం మీద వెళుతూ యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతున్నట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 53 అధ్యాయం చదువుతుండగా మెల్లగా వెళ్ళి ఫిలిప్పు చేసిన పనిని మనం చూడొచ్చు. పరిశుద్ధాత్ముడి విధానం చూడండి. వెళ్ళిపోయి ఏదో ఫిలిప్పు మాట్లాడేయలేదు. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడంటే, ఫిలిప్పు నేను ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ దించాను, కాబట్టి నువ్వు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఆ వ్యక్తి ఏ వాక్య భాగం అయితే చదువుతున్నాడో ఆ వాక్య భాగాన్ని నువ్వు అతనికి వివరించి ఎక్స్ప్లెయిన్ చేసి బోధించు అని చెప్తున్నాడు. ఇది దేవుడు ప్రణాళిక, దేవుడు పద్ధతి. ఇంత చేసిన పరిశుద్ధాత్ముడు ఎలాగల్లా ఇథియోపియుడైన అధికారికి ఆ వాక్యం అర్థమయ్యేలా చేసేయచ్చు కదా అంటే, ఈ పరిచర్య దేవుడు ఫిలిప్పుకి అప్పగించాడు. అల్పులైన వారిని దేవుడు వాడుకుంటున్నాడు. నమ్మకంగా వాక్యాన్ని వివరించి బోధించే ఒక పనిని దేవుడు సంఘం మీద, సువార్థికుల మీద, బోధకుల మీద పెట్టాడు. కాబట్టి ఫిలిప్పు మెల్లగా అతనితో మాటలు కలిపాడు. నీకు వాక్యం అర్థమవుతుందా? నువ్వేదో చదువుతున్నట్లున్నావు, నువ్వు చదువుతున్న వాక్యం నాకు అర్థమవుతుందా అంటే, అప్పుడు ఆయన అన్నాడు, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది అన్న ఎప్పుడైతే అన్నాడో, కాబట్టి ఫిలిప్ అతనికి యెషయా 53ని వివరించి 53 ఆ వివరణలో ఆ వచనాలు యేసుక్రీస్తు వారి గురించిన వివరణ అని ఎప్పుడైతే అతను ఒప్పించి కన్విన్స్ చేశాడో, వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాడో, ఆ క్షణంలోనే ఆ ఇథియోపియన్ అధికారి దేవుని పట్ల విశ్వాసం ఉంచినట్లు ఆ దారిలోనే ఎదురుపడిన ఒక ఆ చెరువు దగ్గర బాప్తీసం తీసుకున్నట్టుగాను మనం చూస్తాం. ప్రీచింగ్ ఎలా వెళ్తుందో మనం గమనించండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. అపొస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు బోధించిన సందర్భాన్ని మళ్ళీ చూస్తున్నాం. పేతురు కొర్నేలి ప్రజల దగ్గరికి వెళ్ళి బోధించిన సందర్భం మనకు తెలుసు. పేతురు డాబా మీద ఉన్నప్పుడు దేవుడు తనకి రివీల్ చేసి, నువ్వు కొర్నేలి దగ్గరికి వెళ్ళాలి, కొర్నేలికి వాక్యం చెప్పాలి అన్న సంగతి మనందరికీ తెలుసు. అయితే మళ్ళీ ఇక్కడ కూడా మనం గమనిస్తుంది ఏంటంటే, కొర్నేలి కుటుంబానికి, కొర్నేలి సేవకులకి, కొర్నేలి బృందాన్ని దగ్గరికి వెళ్ళి పేతురు తన వాక్యాన్ని బోధించినప్పుడు ఏమని బోధించాడు అంటే, మళ్ళీ వాక్యాన్నే బోధించాడు. ఆ వాక్యాన్ని వివరించాడు. ఆ వాక్యాన్ని వివరించినప్పుడు కొర్నేలియు అతని బృందం, అతని ఇంటి వారు ఆ వాక్యాన్ని నమ్మి విశ్వసించి పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా మనం చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం కనుక మీరు చూస్తే పౌలు భక్తుడు ఇప్పుడు సీన్ లోకి ఎంటర్ అయినట్టుగా మనం చూస్తాం. 9వ అధ్యాయం దగ్గర నుంచి పౌలు గారి కన్వర్ట్ అవ్వటం, పౌలు గారు రకరకాల అనుభవాలు గుండా రావటం మనకు తెలుసు. 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి పౌలు భక్తుడు ప్రస్తావన వచ్చింది. పౌలు భక్తుడు ఒకనొక సందర్భంలో ఒక గుంపుతో మాట్లాడుతుండగా వాక్యం చెప్పాల్సిన సందర్భం వచ్చినప్పుడు తను అక్కడ బ్యూటిఫుల్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఈ 13వ అధ్యాయాన్ని కూడా మీరు జాగ్రత్తగా స్టడీ చేయాలని, మీ తీరిక వేళలు ఈ అధ్యాయాలు కేటాయించాలని మనం చేస్తున్నాను. కనాను మొదలుకొని, అంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు బయటకు తీసుకొచ్చి వాగ్దాన దేశమైన కనానుకు బయలుదేరి ఎడారిలో ప్రయాణాలు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దేవుడు ఏమేమైతే చేసుకుంటూ వచ్చాడో, క్రీస్తు వరకు ప్రభు వాళ్ళని ఎలా నడిపించుకుంటూ వచ్చాడో, దేవుడు వాళ్ళని మోషేకి పంపించాడు. మోషే వాళ్ళకి ధర్మశాస్త్రం ద్వారా అనేక విషయాలు నేర్పించాడు. దేవుడు మోషే లాంటి ఒక ప్రవక్తను పంపిస్తాను వాగ్దానం చేశాడు. ఆ తర్వాత రకరకాల లెవెల్స్ లో దేవుడు తాను రివీల్ చేసుకుంటూ రావటం, క్రమంగా యేసుక్రీస్తు వారి వరకు ఆ లైన్ ఎలా వచ్చిందో అవన్నీ పౌలు వివరించే ప్రయత్నం చేశాడు. ఆ పౌలు గారి ప్రసంగంలో కోట్ చేయబడిన వచనాలు మీరు గమనించినట్లయితే కింద మీరు చూస్తే 2వ కీర్తన 7వ వచనము, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో వచనము, 16వ కీర్తనలో 10వ వచనము, హబక్కూకు గ్రంథంలోంచి ఒక వచనాన్ని పౌలు గారు ఉటంకించి మాట్లాడినట్లుగా మనం చూస్తాం. ఇదంతా మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే, వీళ్ళు ఊరికి నిలబడి ఏదో బోధించలేదు. నేను మళ్ళీ చెప్తున్నాను,
వీళ్ళు ఊరికినే నిలబడి ఏదో బోధించలేదు. పాత నిబంధన వాక్యాలను ఒక క్రమ పద్ధతిలో, ఒక ఆర్గనైజ్డ్ గా, ఒక ఒక పర్పస్ తో ఎక్స్ప్లెయిన్ చేసి, బోధించి, వివరించి అర్థమయ్యేలాగా చెప్పారు కాబట్టే వినే వాళ్ళకి యేసుక్రీస్తు వారి గురించిన సందేశం అర్థమైంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం గనక మీరు చూడగలిగితే 3వ వచనంలో రాయబడి ఉన్న మాట, 18వ అధ్యాయం 11వ వచనంలో కూడా రాయబడిన మాట మీరు చూస్తే, 17వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఇది మీరు గమనించాల్సిన మాట. 3వ వచనం, లేకపోతే 2, 3 కలిసి ఉన్నాయి వచనాలు. గనక పౌలు తన వాడుక చొప్పున సమాజంపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుండి లేచుట ఆవశ్యకమని నేను మీకు ప్రచురం చేయి యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు. ఈ మాటలు మీరు గమనించాలి. లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినాలు తర్కించుండెను. పౌలు భక్తుడు ఎలా బోధించాడో ఇక్కడ రాయబడి ఉంది. లేఖనాల్లోంచి రకరకాల సంఘటనలు, దృష్టాంతాలను ఎత్తి చూపించి వాటిని వివరించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మీరు చూడగలిగితే 18వ అధ్యాయం 11వ వచనం గనక మీరు చూస్తే అక్కడ ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన మాట ఉంది. 18వ అధ్యాయం 11వ వచనం, అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించెను. 1 సంవత్సరము 6 నెలలు అంటే సంవత్సరంన్నర, 18 నెలలు కొరింథీ అనే ప్రాంతంలో పౌలు భక్తుడు నిలకడగా ఒక చోట ఉండి, మీరు ఊహించండి, అపోస్తుడైన ఒక వ్యక్తి, అపోస్తులుడైన పౌలు ఒక ప్రాంతంలో నిలకడగా ఉండి 18 నెలల పాటు దేవుని వాక్యాన్ని క్రమంగా బోధిస్తూ రావటం. 17వ అధ్యాయం 3వ వచనం ఏం చదువుతున్నాము? లేఖనాల్లో ఉన్న దృష్టాంతాలను వివరించి, ఎక్స్ప్లెయిన్ చేసి, వాటిని ఉటంకించి, కోట్ చేసి వివరించినట్టుగా మనం చూస్తాం, విప్పి చెప్పినట్టుగా మనం చూస్తాం. అది ఆయన బోధించిన పద్ధతి. 18వ అధ్యాయం 11వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి నిలకడగా, కాన్స్టెంట్ గా, కన్సిస్టెంట్ గా ఎంతకాలం బోధించాడో మనం చూస్తున్నాం. ఎక్స్పోజిటరీలో ఉన్న ఒక ప్రధానమైన లక్షణం ఏంటంటే కాన్స్టెంట్ గా, కన్సిస్టెంట్ గా లేదా కంటిన్యూస్ గా ఒక చిన్న గ్రూప్ కి రెగ్యులర్ గా కొంతకాలం పాటు వాక్యాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్పిస్తేనే పరిపూర్ణంగా వారికి ఆ లేఖన సత్యాలు అర్థమవుతాయి. ప్రస్తుతం బయట మనం చూస్తున్న ఒక ట్రెండ్ ఏంటంటే పాపులర్ ప్రీచర్స్ ఉంటారు. వీళ్ళు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఉంటారు. ఇవాళ ఒక రోజు వాక్యం చెప్తారు, రేపు ఇంకో ఊర్లో వాక్యం చెప్తారు, ఎల్లుండి ఇంకో ఊర్లో ఒక వాక్యం చెప్తారు. వీళ్ళు రాష్ట్రం అంతటా తిరుగుతూ ఉంటారు, కుదిరితే ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క చోట ఉంటారు. ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ రోజు ఏ వాక్యం చెప్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ సందర్భాన్ని బట్టి, ఆ కండిషన్ బట్టి ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. ప్రతిరోజు మేము బిజీగా ఉన్నాము, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం అని అనుకుంటారు. ప్రయోజనం ఏంటి అంటే ప్రయోజనం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఎందుకు ప్రయోజనం లేదు అని అంటున్నామంటే, సువార్త చెప్తే ఎవరైనా ప్రభువుని అంగీకరిస్తారేమో కానీ ఏవేవో కట్టుకథలు, బోధలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు. నేను ఒక చోటుకి వెళ్ళి ఒక వాక్యం చెప్తే ఇవాళ ఎవరో గెస్ట్ స్పీకర్ వచ్చారని ప్రజలు అనుకుంటారు, చాలా బాగా చెప్పారని అని ప్రజలు మెచ్చుకుంటారు. కానీ విన్నవాళ్ళు ఏం నేర్చుకుంటారు అంటే చెప్పలేము. ఎందుకంటే ఒక 45 నిమిషాలు, 1 గంట సేపు నేను చెప్పిన వర్తమానంలో వాళ్ళు ప్రధానంగా ఏం నేర్చుకుంటారు అనేది ప్రశ్నార్థకమే. అపోస్తులైన పౌలు అందుకని ఒక పద్ధతి వాడాడు. ఒక స్థలాన్ని ఎంచుకొని, ఒక ప్రదేశాన్ని ఎంచుకొని, అక్కడ కొంతమంది ఆసక్తి కలిగిన వాళ్ళని కూర్చోబెట్టుకొని నిలకడగా వాళ్ళకి మౌలికమైన ఫండమెంటల్ టీచింగ్స్ అన్ని కాన్స్టెంట్ గా నేర్పించే ఒక ప్రోగ్రామ్ ని పౌలు భక్తుడు ప్రాక్టీస్ చేశాడు. ఇది మొదటి ఎగ్జాంపుల్ అన్నమాట. ఎప్పుడైతే ఆ ప్రాంతంలో కన్సిస్టెంట్ గా టీచ్ చేస్తాడో వాళ్ళకి రెగ్యులర్ గా
18 నెలల పాటు వాళ్ళు పౌలు గారి టీచింగ్ విన్నారు అంటే ఎన్ని విషయాలు నేర్చుకుని ఉంటారు, ఎంత క్రమంలో నేర్చుకుని ఉంటారు, ఎంత స్ట్రాంగ్ పునాదులు వాళ్ళ విశ్వాసానికి ఏర్పడ్డాయో, వాళ్ళు ఎంత బలపరచబడ్డారో మనం ఊహించవచ్చు. అలాగే అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం కనుక మీరు చూస్తే అక్కడ కూడా రాయబడిన మాటలు ఏంటంటే 18వ అధ్యాయం 25వ వచనం కనుక మీరు చూస్తే 25వ వచనం మీరు చూస్తే అక్కడ కూడా ఇంకొక వ్యక్తి మనకు కనపడతాడు. అపోల్లో అనే వ్యక్తి మనకు కనపడతాడు. అపోల్లో అనే వ్యక్తి చాలా బాగా వాక్యం బోధిస్తున్నాడట. అయితే అపోల్లో అనే వ్యక్తికి సువార్తలో సంబంధించిన కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి. యోహాను సందేశం వరకు అతనికి బాగా చెప్పగలిగాడు. యోహాన్ తర్వాత యేసుక్రీస్తు వారు ఏ విధంగా శిలువలో మరణించి ఆ మిగిలిన వాటన్నిటికీ ఒక పూర్తి అర్థాన్ని ఇచ్చాడో ఆ మెసేజ్ ఎక్కడో కొంచెం అర్థం చేసుకుంటంలో అపోల్లో మిస్ అయ్యాడు. అయితే 25వ వచనంలో అపోల్లో గురించి రాయబడిన ఒక మాట ఏంటంటే 25వ వచనంలో లాస్ట్ లో ఉంది. ఆ వచనం చివరిలో నేను చదువుతున్నాను. యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు. అపోల్లోకి ఈ ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ చేసే ఒక కృప దేవుడిచ్చాడు. తను నేర్చుకున్న సంగతులను ఎంత బాగా వివరిస్తాడో చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు గురించిన సంగతులను వివరంగా బోధిస్తూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడే పరిచర్య. చాలా ఆసక్తి ఉంది దేవుడి పరిచర్య అంటే. కాబట్టి మంచిగా వాక్యం బోధిస్తున్నాడు. అపోస్తలుడు దాన్ని తప్పుపట్టలేదు. పరిశుద్ధాత్ముడు అపోల్లో గురించి పనిగట్టుకుని రాయించాడు. అయితే ఏ విషయాలైతే తనకు కొంచెం క్లారిటీ లేవో ఆ విషయాలని గమనించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరు అంటే 26వ వచనం ఉంది. అకుల ప్రిస్కిల్లా అనే దంపతులు. వీళ్ళు ఏం చేశారంటే అపోల్లో నువ్వు చెప్పేది అలా కాదు ఇలా అని ఒక నెగిటివ్ టోన్ తో అతన్ని నిరాశపరచకుండా, అపోల్లో నువ్వు చెప్తుంది బాగుంది కానీ ఇంకా నువ్వు కొంచెం ఇలా కూడా నేర్చుకుని బోధిస్తే ఇంకా బాగుంటది అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఏం చేశారంటే 26వ వచనం, దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. విషదపరిచిరి అనే మాట కూడా మనం గమనించాలి. విషదపరిచిరి అంటే కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయటం, అర్థమయ్యేలా చెప్పటం. వీళ్ళు కూడా ఎక్స్పోజిటరీ వివరణ ఇచ్చారనమాట. అప్పుడు వచ్చిన ఫలితం ఏంటో చూడండి. 28వ వచనం, ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరుస్తూ యూదులలో బహిరంగంగా ఖండిస్తూ బోధిస్తూ వచ్చాడు. అపోల్లో పరిచర్య ఇది. అపోల్లోను కూడా ఎక్స్పోజిటరీ బోధకుడిగా తయారు చేశారు వాళ్ళు. అతనికి ఆల్రెడీ ఆ కృప ఉంది. మరి కొంచెం విశదపరిచి అదే పరిచర్ను మరింత ఎఫెక్టివ్ గా చేయగలటానికి, మరింత దృఢంగా అతను వాదించి బోధించడానికి అకుల ప్రిస్కిల్లా అతను తయారు చేశారు. పేతురు మాత్రమే కాదు, స్టెఫను మాత్రమే కాదు, పౌలు మాత్రమే కాదు, ఫిలిప్ మాత్రమే కాదు, అపోల్లో అకుల ప్రిస్కిల్లాలు కూడా ఎక్స్పోజిటరీ ప్రీచర్స్ అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ రాయబడిన మాటలు అన్నమాట. వివరంగా బోధించటం, దృష్టాంతాలను తీసుకోవటం. ఇంగ్లీష్ అనువాదంలో యాక్యురేట్లీ అని ఉంది. 28వ వచనం కనుక మీరు చూస్తే దృష్టాంతపరిచి అనే మాటని కొన్ని చోట్ల ప్రూవింగ్ ఫ్రమ్ స్క్రిప్చర్స్ ఆ లైన్ మీరు గమనించండి. యాక్యురేట్లీ ప్రూవింగ్ ఫ్రమ్ స్క్రిప్చర్స్. అకుల ప్రిస్కిల్లాలు విశదపరిచిరి అనే మాటకు ఒక ఇంగ్లీష్ అనువాదంలో యాడిక్వేట్లీ అని ఉంది. కాబట్టి ఎక్స్పోజిటరీ పని వాడు చేస్తున్న సంగతి మనం గమనించాలి. అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే, అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం మీరు గమనించినట్లయితే మళ్ళీ పౌలు భక్తుడు బోధిస్తున్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మీరు 8వ వచనాన్ని కనుక మీరు చూడగలిగితే, 8వ అధ్యాయం ఎఫెసులో జరిగిన ఒక సంఘటన, ఒక రేర్ ఇన్సిడెంట్, మనం బాగా నేర్చుకోవాల్సిన ఒక సందర్భం. 8వ వచనం కనుక మీరు చూస్తే పౌలు గారి గురించి రాయబడిన మాట, అతడు సమాజ మందిరంలోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యంగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడు. అంతకుముందు ఒక ప్రాంతంలో 18 నెలలు ఉన్నాడు.
ఇప్పుడు మళ్ళీ అక్కడ నుంచి అక్కడ కొంతమంది నాయకులను తయారు చేశాక వేరే ఊరు వచ్చినట్టున్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఇప్పుడు పౌలు గారు ఎఫెసు ప్రాంతానికి వచ్చాడు. ఎఫెసు ప్రాంతంలో ఎంతకాలం ఉన్నాడు అంటే 3 నెలలు ఉన్నాడు. ఈ 3 నెలలు ఉండటం వల్ల ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ స్టోరీ మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఈ 3 నెలలు ఎప్పుడైతే పౌలు గారు అక్కడ బోధించాడో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి వెకేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 9వ వచనం కనుక మీరు చూడగలిగితే 9వ వచనంలో తురన్ను అనే ఒక వ్యక్తి ఉన్నాడట. ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఒక స్కూల్ ఉందట. సార్ మీకు అక్కడ ఇబ్బంది అయ్యి వాళ్ళ వ్యతిరేకత ఉంది కాబట్టి మీరు నా ప్రదేశాన్ని వాడుకోవచ్చు, నా స్కూల్లో పెట్టుకోండి మీ బోధనా తరగతుల్ని అని అన్నాడు. కాబట్టి పౌలు గారు తన ప్రదేశం వెకేషన్ అంటే ఆ లొకేషన్ మార్చాడు. 9వ వచనం కానీ చూస్తే తురన్ను అనే ఒక వ్యక్తికి చెందిన పాఠశాలలో మళ్ళీ తన బోధన ప్రారంభించాడు. ఆ 3 నెలలు మొదలుకొన్న ఆ బోధ 2 సంవత్సరాల వరకు అది కొనసాగింది. యు జస్ట్ ఇమాజిన్, అపోస్తలుడు ఒక ప్రదేశంలో నిలకడగా 2 సంవత్సరాలు ఉండి బోధించటం అంటే అది మన ఊహకందని విషయం. నేటి ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీ ప్రీచర్స్ ని మీరు అడగండి, నిలకడగా ఒక చోట ప్రాంతం నుండి బోధించమని అడగండి, వాళ్ళు రారు. ఎందుకంటే వాళ్ళకి నేర్పించడం మీద శ్రద్ధ లేదు, వాళ్ళు సెలబ్రిటీస్ గా తిరగాలన్న కోరికే వాళ్ళకు ఉంది. కాబట్టి నిజమైన బోధకుడు ఎలా గుర్తుపడతావంటే ఆ బోధకుడు నిలకడగా నేర్పించడానికి ఇష్టపడతాడు. పేరు పొందాలనుకునేవాడు పాతబడిపోయిన ప్రజల దగ్గర ఉండడు. ఎప్పటికి కొత్త వాళ్ళు కావాలి, కొత్త వేదికలు కావాలి. కాబట్టి అతను నిలకడగా, అందుకే కొంతమంది స్పీకర్స్ మీరు టైం ఇమ్మని అడగండి, డేట్లు అడగండి, ఒకరోజే వస్తానని చెప్తారు కొంతమంది. ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రోజు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు అతిథుల్లాగా వస్తారు కానీ వాళ్ళు బోధకులు కాదు. అపోస్తలుడైన పౌలు చేసిన పని మీరు గమనించండి. తురన్ను అనే ఒక పాఠశాలలో ఎఫెసు అనే పట్టణంలో 2 సంవత్సరాల పాటు నిలకడగా బోధించాడు. దాని ఫలితం ఏంటి మీరు చూడండి. చాలా బ్యూటిఫుల్ సంఘటనలు ఉన్నాయి. పెద్ద రివైవల్ వచ్చింది. అదంతా ఎక్స్ప్లెయిన్ చేసే సమయం నాకు లేదు. క్లుప్తంగా 2 మాటలు చెప్తాను. ఒకటి, ఆ ఊరు మాంత్రికులకు ప్రసిద్ధి చెందిన ఊరు. మంత్రగత్తెలు, మాంత్రికులు, మంత్ర విద్యలకు ప్రసిద్ధి చెందిన ఊరు. ఎప్పుడైతే వాక్యాన్ని బోధించారో వాళ్ళందరూ తమ మంత్రాలకు సంబంధించిన ఆ మాంత్రిక గ్రంథాలన్నింటినీ తీసుకొచ్చి తగలబెట్టేసి దేవుణ్ణి అంగీకరించారు. మంత్ర విద్య దాదాపు ఆ ఊర్లో కంప్లీట్ గా నిర్మూలించబడింది. రెండోది, దేవాలయం పేరిట జరుగుతున్న విపరీతమైన వ్యాపారాలు, దుర్వ్యాపారాలు కట్టడి చేయబడ్డాయి. అర్తమీదేవి పేరు మీద ఒక పాపులర్ టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి ఒకనొక టైంలో అసలు యాత్రికులు, సందర్శకులు రావటమే తగ్గించేశారట. ఎందుకంటే వాళ్ళకి సత్యం అర్థమవుతుంది కాబట్టి విగ్రహాల జోలి వెళ్ళకూడదని ప్రజల్లో అవేర్నెస్ కలిగింది. 18వ వచనం చూస్తే ఎటువంటి మార్పు వచ్చిందో మనం గమనించవచ్చు. 19వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనంలో ఏముందంటే, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియచేసి ఒప్పుకున్నారు, తాము పాపాలు ఒప్పుకున్నారు. మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. 20వ వచనం చివరిలో కనుక మీరు చూస్తే, ఇంత ప్రభావంతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించెను. 26వ వచనం, చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్తున్నాడని వాడికి ఒక అవేర్నెస్ వచ్చేసింది. ఎఫెసులో మాత్రమే కాదు, దాదాపు అనేక మంది దేవుడి వైపు తిప్పబడి ఉన్నారు. త్రిప్పి ఉన్న సంగతిని తెలుసు అని ఆ దేవాలయపు అధికారులు తలలు పట్టుకున్నట్టుగా మనం చూస్తున్నాం. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ ట్రూ ప్రీచింగ్. నిజమైన వాక్యాన్ని బోధిస్తే వచ్చే ఫలితాలు. ఇటువంటి ప్రాంతాల్లో మనం ఎందుకు చూడటం లేదు అని అంటే, కారణం మన ప్రాంతాల్లో సరిగా మన వాక్యాన్ని బోధించట్లేదు. 2 సంవత్సరాలు ఒక ప్రాంతంలో నిలకడగా ఉండి పౌలు బోధించిన దాని ఎఫెక్ట్ ఏంటో మనం చూస్తున్నాం. ఆ ఊరు సత్యం వైపు తిప్పబడినట్టుగా మనం చూస్తాం. అనేక మంది ఆ సత్యం యొక్క అవేర్నెస్ వల్ల
తమ విగ్రహారాధన, తమ మోసపు మాంత్రిక విద్యలు మానుకున్నట్టుగా మనం చూస్తాం. మన ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తున్న వాళ్ళు ఎందుకు వ్యభిచారాలు మానట్లేదు? ఎందుకంటే వాళ్ళకి ఆ వాక్యం సరిగా అర్థం కాదు. హోమోసెక్షువాలిటీ చేస్తున్న వాళ్ళు సంఘాలకు వచ్చినప్పుడు ఎందుకు పట్టబడట్లేదు? ఎందుకు పరివర్తన చెందట్లేదు? ఎందుకంటే వాళ్ళకి అవసరమైన వాక్యాన్ని మనం ఇవ్వట్లేదు. రౌడీలు, గూండాలు, ఆకతాయి వెధవలు, అల్లరి మోకలు, విచ్చలవిడిగా తిరిగే వాళ్ళు, వ్యసనాలకు లోనైన వాళ్ళు, వీళ్ళందరూ ఎందుకు విడుదల పొందట్లేదు అంటే, వీళ్ళందరూ ఎందుకు ప్రభు దగ్గర రావట్లేదు అంటే, వాళ్ళకు తగిన వాక్యం నిలకడగా బోధించే వాతావరణం మన సంఘాల్లో కనపడలేదు. ఇక్కడ ఫలితం చూడండి, ఎఫెస్ అనే పట్టణం మాత్రమే కాదట, ఆసియా అంతటా కూడా దీని వేవ్స్, దీని రిపుల్స్ వెళ్ళిపోయాయి. అందరూ చెప్తున్నారు పలానా ఊర్లో ఒక ఆయన నేర్పిస్తున్నాడు, దాని ఇంపాక్ట్, ఆ అవేర్నెస్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఇటువంటి వాతావరణం మన ప్రాంతాల్లో, ఇటువంటి ఉద్యమం మన సంఘాల్లో రావాలి అంటే వివరణాత్మకంగా క్రమ పద్ధతిలో బోధించే బోధకుల అవసరం చాలా ఉంది. అపోస్తల కార్యం గ్రంథం 28వ అధ్యాయం కనుక చూడగలిగింది. అపోస్తల కార్యం గ్రంథం 28వ అధ్యాయం కనుక చూస్తే అక్కడ కూడా పౌరు భక్తులు వాక్యాన్ని బోధిస్తున్న సందర్భాన్ని చూస్తాం. 23వ వచనంలో ఇక్కడ ఒక మాట నేను చెప్పి ముందుకు వస్తాను. 28వ అధ్యాయంలో సందర్భం ఏంటంటే, ఆయన గారు ఈ సీజర్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి తన కేసుని వినిపించుకోవాలి, హీరింగ్ తెచ్చుకోవాలని పౌరు భక్తులు పట్టుపట్టడంతో ఇక్కడికి వచ్చాడు. ఎందుకైనా మంచిది, ఇది కొంచెం కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి జాగ్రత్త పడాలి అని చెప్పి పౌరు భక్తులు జ్ఞానంగా ప్రవర్తించి ఏం చేశారంటే, హౌస్ అరెస్ట్ లో ఉన్నాడు, చుట్టూ సైనికులు ఉన్నారు కాబట్టి ఆ ఊర్లో ఉన్న యూదా మతానికి చెందిన ఆ యూదా మత ప్రవిష్టులను కబురు పంపించాడు. వాళ్ళకి ఒక చిన్న వివరణ ఇస్తున్నాడు. నేను నా వ్యక్తిగత కారణాల వల్ల ఈ న్యాయస్థానానికి రావాల్సి వచ్చింది కాబట్టి ఈ కేసు ప్రాసెస్ లో నాకున్న ప్రాబ్లమ్స్ నేను చెప్పుకుంటాను, అంతే తప్ప నాకు యూదుల మీద ప్రత్యేకంగా ఎటువంటి కష్టం కానీ ఇబ్బంది కానీ లేదు. కాబట్టి మీరు అన్యదా భావించదు. ఈ కేసుకి సంబంధించి నా క్లారిఫికేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు సంప్రదాయంతో దాన్ని అర్థం చేసుకొని అవన్నీ మేము పెద్దగా పట్టించుకోము, కానీ నువ్వు ఏదో బోధిస్తున్నావని అవి రకరకాల వివాదాలకు దారితీస్తుందని మేము వింటున్నాము, ఎందుకు నువ్వు ఏం బోధిస్తున్నావు అని మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని వాళ్ళు ఆసక్తి చూపించినప్పుడు వాళ్ళకి వాక్యాన్ని వివరించి, సువార్తను వాళ్ళకి వివరించే అవకాశం ఆ పౌలు సద్వినియోగం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ సందర్భానికి సంబంధించి 23వ వచనంలో రాయబడిన మాట అన్నమాట. అక్కడ ఏముందో చూడండి, ఒక దినము నియమించి ఒక రోజు ఫిక్స్ చేసుకున్నారు, డే అపాయింట్మెంట్ తీసుకున్నారు. చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు పౌలు గారు ఏం చేశాడు, దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యం ఇచ్చుచు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులను ఎత్తి యేసును గూర్చిని వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. ధర్మశాస్త్రములోని సంగతులను, ప్రవక్తలు చెప్పిన ప్రవచనాల్లో సంగతులన్నీ కోట్ చేసి ఎత్తి చూపిస్తూ, వివరిస్తూ, ఎక్స్ప్లెయిన్ చేస్తూ యేసుక్రీస్తు వారి గురించిన సత్యాలను వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేశాను. నేను నా సొంత మాటలు చెప్పట్లేదయ్యా, ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు చెప్తున్న వచనాల మీనింగ్ ఇది. నేను చెప్తున్న మీనింగ్ రైటో కాదో మీరు కంపేర్ చేసుకొని చూసుకోండి. నా వివరణ రైట్ అయితే నేను చెప్పే సత్యాన్ని మీరు అంగీకరించండి అని వాళ్ళని ఒప్పించినట్లుగా మనం చూస్తాం. ఆ కింద వచ్చి మీరు చూస్తే అతను చెప్పిన సంగతులను కొందరు నమ్మిరి, కొందరు నమ్మరు. 26-27 వచనాలలో వాళ్ళు ఇంకా బాగా కన్విన్స్ అవడం కోసం యెషయా భక్తుడు చెప్పిన వచనాలని ఆయన కోట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఆ వచనాలు మీరు తర్వాత చదువుతుంది. యెషయా భక్తుడు చెప్పిన ప్రవచనాలని కోట్ చేసి, మీరు సీరియస్ గా తీసుకోండి, నా వివరణ నిజమైతే నా మాటలు నమ్మండి, యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచండి. నా వివరణ, నా ఇంటర్ప్రిటేషన్ నిజం కాకపోతే, రైట్ కాకపోతే నో ప్రాబ్లం. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ట్రూ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్పి. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే లాస్ట్ 2 వచనాలు చాలా నాకు బాగా ఆసక్తిగా అనిపించిన విషయాలు. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఆఫ్ దిస్ బుక్, అపోస్తల కార్యం గ్రంథములో
ఆఖరి 2 వచనాలు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వచనాలు. ఏంటంటే ఈ 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ యొక్క విశిష్టతను చెప్తున్నాయి. నేను చదువుతున్నాను 30వ వచనం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉంది. 2 సంవత్సరాలు ఒకే ఇంట్లో ఉన్నాడు కదా. ఏం చేశాడు అంటే తన ఎద్దకు వచ్చే వాళ్ళందరినీ మంచిగా చూస్తూ గౌరవంగా రిసీవ్ చేసుకొని 31 వచ్చిన ఏ ఆటంకము లేదు, పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. ఏం చేశాడు, ఎలా ప్రకటించాడు అంటే లాస్ట్ మాట రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన సంగతులు బోధించు. జస్ట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బుక్. అపోస్తల కార్యముల గ్రంథం ముగించిన పద్ధతి చూడండి. పౌలు భక్తులు ఏం చేశారంటే లేఖనాలను ఎత్తి చూపిస్తూ, వివరిస్తూ, వాటి అర్థాన్ని వాళ్ళకి అన్వయిస్తూ కాన్స్టెంట్ గా ప్రీచ్ చేస్తూ వచ్చాడు. 2 సంవత్సరాల పాటు బోధిస్తూ వచ్చాడు. ఆ ముందు మనం మాట్లాడుకున్నాం. ఎఫెసీలో ఆయన 2 సంవత్సరాలు ఉన్నాడు. ఆ ముందులో మనం చూస్తాము ఆయన కొరింథీలో కొంతకాలం బోధించాడు. ఒకసారి మీరు ఇవన్నీ ఆలోచించగలిగితే ఏమని కంక్లూడ్ చేయాలి? ఎస్, ఆ మాట ఏమని కంక్లూడ్ చేయాలి? ఎక్స్ప్లెయినింగ్ ద స్క్రిప్చర్స్ కాన్స్టెంట్లీ. ఇన్ని అధ్యాయాలు చదువుకున్నాం. దాదాపు అపోస్తల కార్యముల మొదటి అధ్యాయం దగ్గర నుంచి చివరి అధ్యాయం వరకు అలా ఒక బర్డ్స్ ఐ వ్యూ లాగా పైన ఓవర్ వ్యూ చేసుకుంటూ వచ్చాము. ఈ ఇన్సిడెంట్స్ అన్ని మనకి ఏం చెప్తున్నాయి అంటే లేఖనాలను ఎత్తి చూపిస్తూ, వివరిస్తూ, బోధిస్తూ, ఆ దృష్టాంతాలను విశదపరుస్తూ కాన్స్టెంట్ గా ప్రీచ్ చేసే ఒక పని ఆది సంఘం పాటించింది. ఇది చర్చ్ ఉండాల్సిన ప్రధానమైన కర్తవ్యం. ఏ స్థానిక సంఘం అయితే ఈ పద్ధతిని అవలంబిస్తుందో ఆ చర్చ్ ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఆ చర్చ్ తన ఊర్లో ఒక ఉద్యమాన్ని తీసుకొని వస్తుంది. మన ఉద్యమం అంటే మీటింగ్లు పెట్టడం అని అనుకుంటున్నాము. ఉద్యమం అంటే సినిమా వాళ్ళని పిలిచి గొప్ప మ్యూజికల్ నైట్స్ పెట్టడం అనుకుంటున్నాము. ఉద్యమం అంటే టీవీల్లో పాపులర్ అవడం అని అనుకుంటున్నాము. ఉద్యమం అంటే ఏవో కార్యక్రమాలు చేయటం అని అనుకుంటున్నాము. రివైవల్, ట్రూ రిపెంటెన్స్, ట్రూ కన్వర్షన్స్ ఎక్కడ జరుగుతాయంటే ఎవరి హృదయాల్లో అయితే వాక్యము హృదయాలను వెలిగిస్తుందో, ఎవరి హృదయాల్లో అయితే వాక్యం సరిగా అర్థమవుతుందో వాళ్ళే ప్రభువుని అంగీకరిస్తారు. ఇంకా స్పష్టంగా చెప్పండి, ప్రారంభంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఏ వాక్యాన్ని అయితే దేవుడు తన పరిశుద్ధాత్మతో ప్రేరేపించి రాయించాడో ఆ వాక్యాలను తిరిగి మళ్ళీ పరిశుద్ధాత్మ శక్తితో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ వివరణను వినేవాళ్ళ హృదయాల్లో నాటుకుపోయేలా చేసి వాళ్ళ హృదయాలను, వాళ్ళ అవగాహనను వెలిగించినప్పుడు, అదే సత్యాన్ని వాళ్ళు గుర్తించినప్పుడు వాళ్ళు రక్షించారు. ఈ క్రమాన్ని మీరు గమనించండి. దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయించిన వాక్యాలను బోధకుడు పరిశుద్ధాత్మ శక్తి సహాయంతో బోధించినప్పుడు వినేవాళ్ళు పరిశుద్ధాత్మ చేత ఒప్పించబడి ప్రభువుని అంగీకరిస్తారు. ఈ క్రమం జరగకుండా ఒక వ్యక్తి రక్షించబడాలంటే అది జరగదు. మన చర్చెస్ లో ఏమి కొరత ఉంది అంటే మొట్టమొదటి కొరత ఇదే. ఏ సంఘం అయితే ఈ పద్ధతిని క్రమ పద్ధతిలో నమ్మకంగా ఉన్నదన్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత సంఘం తీసుకుంటుందో అదే నిజమైన సంఘము. జాన్ కాల్విన్ అన్నాడు, ఎక్కడైతే దేవుని వాక్యం యథార్థంగా వివరించే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో దట్ ఈస్ ద రియల్ చర్చ్, దట్ ఈస్ ద ట్రూ చర్చ్ అని జాన్ కాల్విన్ అన్నాడు. కాబట్టి మన సంఘాల్లో ఇటువంటి వాతావరణం రావాలి అని మనం ప్రార్థన చేయాలి. నా మాటలు వింటున్న వాళ్ళు బోధకులు అవ్వచ్చు, సంఘ పెద్దలు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు. మీరు ఈ వాతావరణం మన సంఘాల్లో వచ్చేలాగా మీరు కృషి చేయాలి. మీ వంతు ప్రయత్నం మీరు చేయాలి. మీరు సామాన్య విశ్వాసులు అనుకోండి, మీ సంఘ పెద్దలతో మాట్లాడండి, మీ సంఘ నాయకులతో మాట్లాడండి. బ్రదర్, మనం ఇట్లాంటి సిస్టమాటిక్
కాన్స్టెంట్ ఆర్గనైజ్డ్ స్క్రిప్చురల్ స్టడీ మనం చేయాలి. ఎక్స్పోజిటరీ ప్రీచింగ్ మన చర్చ్ లో జరగాలి, లేకపోతే మన చర్చ్ ఎప్పటికీ బాగుపడదు అన్న సంగతి వాళ్ళకి మీరు రిమైండ్ చేయాలి. సంఘ పెద్దలైతే ఆ నిర్ణయాలు తీసుకుంటూ మీకు అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు అమలు చేసేలాగా దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. సంఘ కాపర్లు అయితే మీకు పూర్తి నాయకత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీ సంఘాన్ని ఒక కన్సిస్టెంట్ గా వాక్యంలో తర్ఫీదునిచ్చే బోధన పరిచర్యకు మీరు అంకితం అవ్వాలని నేను మనం చేస్తున్నాను. ఇటువంటి వాతావరణం మన సంఘంలో రావటం కోసం ఎవరి వంతు వాళ్ళు ఈ బాధ్యత స్వీకరించాలి. చర్చ్ నిజంగా చర్చ్ లాగా ఉండాలి అంటే, చర్చ్ నిజంగా ఆ ఊరిని సువార్తతో కలిపేసి ఒక రివైవల్ తీసుకురావాలి అంటే, స్థానిక ఆ ఊర్లో ఉన్న ప్రజల హృదయాల్లో మార్పు రావాలి అంటే, చర్చ్ లో సరైన వాక్యం వినపడినప్పుడే అది ఆ ఊర్లో ఆ ప్రకంపనలు వస్తాయి. మన సంఘంలో హితబోధ లేకుండా మన ఊరు బాగుపడటం అనేది అది జరగదు. ఇట్స్ ఎ కాంట్రడిక్షన్. ఈ విషయాలు మీ దృష్టిలో పెట్టుకోవాలని నేను ఏ వచనాలు అయితే కోట్ చేశానో, ఏ అధ్యాయాలు అయితే ప్రస్తావించానో అవన్నీ మీరు జాగ్రత్తగా చదవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ రిఫరెన్సెస్ అన్ని నేను గ్రూప్ లో పెడతాను. మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇవ్వబోతున్నాను. నెక్స్ట్ క్లాస్కి వచ్చేలోపు ఈ అధ్యాయాల్లో ఉన్న ఎక్స్పోజిటరీ ప్రీచింగ్స్ అంటే పేతురు మొదలుకొని చివరి అధ్యాయంలో పౌలు వరకు, పేతురు, స్టెఫను, ఫిలిప్పు, పౌలు గారు ఆయా చోట్ల వాళ్ళు చేసిన వర్తమానాలు, ప్రసంగాలు జాగ్రత్తగా లైన్ బై లైన్ మీరు చదివితే వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతూ వచ్చారో మీకు అర్థమవుతుంది. ఇది మీరు అసైన్మెంట్ గా తీసుకోండి. అపోస్తుల కార్యాల గ్రంథంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలా వాక్యం బోధించారో అది మీరు స్టడీ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు.